తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా బీర్ తాగే వారికి ఈ న్యూస్ చేదు వార్తే. ఎందుకంటే కింగ్ ఫిషర్ బీర్లు ఇకపై తెలంగాణలో కనిపించే అవకాశం లేదు. రాష్ట్రానికి కింగ్ ఫిషర్ల బీర్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్లూవరీస్ ప్రకటించింది. రాష్ట్రానికి సరఫరా చేసే కింగ్ ఫిషర్ తో పాటు దాదాపు 7 రకాల బీర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. ఇంత సడన్ గా ఆ కంపెనీ ఎందుకు సరఫరా నిలిపివేసింది? అసలేం జరిగింది? లెట్స్ వాచ్. మద్యం ప్రియులు ఎంతగానో ఇష్టపడే కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను తెలంగాణలో నిలిపివేస్తున్నట్లు ప్రముఖ యునైటెడ్ బ్లూవరీస్ కంపెనీ ప్రకటించింది. ఆ కంపెనీ ఇంత సడన్ డెసిషన్ తీసుకోవడానికి కూడా కారణం ఉంది. గత కొన్నాళ్లుగా తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల ధరలు తటస్థంగా కొనసాగుతున్నాయి. వాటి ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలని బ్లూవరీస్ కంపెనీ గత కొన్నాళ్లుగా ప్రభుత్వం వద్ద విన్నవించుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కింగ్ ఫిషర్ బీర్లు మాత్రమే కాకుండా మరో 7 రకాల బీర్ల సరఫరాను కూడా నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. గత కొన్నాళ్లుగా తెలంగాణకు బ్లూవరీస్ కంపెనీయే కింగ్ ఫిషర్ బీర్లను సరఫరా చేస్తోంది. ప్రతి సంవత్సరం తాము సరఫరా చేసే బీర్ల ద్వారా ప్రభుత్వానికి 4,500 కోట్ల ఆదాయం వస్తుందని, పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగినట్లుగా ధరలు పెంచకపోవడం వల్ల తమ సంస్థకు భారీ నష్టాలు వస్తున్నాయని, అందువల్ల తెలంగాణకు తాము కింగ్ ఫిషర్ బీర్లను సరఫరా చేయదలుచుకోవడం లేదంటూ బ్లూవరీస్ లేఖ రాసింది. అంతేకాకుండా ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. దీంతో ఒక్కసారిగా బ్లూవరీస్ కంపెనీ ఎందుకు ఇలా చేసిందనే దానిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అయితే ఆ కంపెనీ చెబుతున్న దాని ప్రకారం 2019 నుంచి కింగ్ ఫిషర్ బీర్లపై ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం ధరల పెంపుపై ప్రభుత్వాన్ని అడుగుతున్నా పట్టించుకోకపోవడం లేదంటూ ఆ కంపెనీ వాపోతోంది. నష్టాల్లో తాము సరఫరా చేయలేమని, అందువల్ల నిలిపివేయడం తప్ప వేరే మార్గం లేదని యునైటెడ్ బ్లూవరీస్ చెబుతోంది. అయితే ఉన్న ఫలంగా ఆ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కింగ్ ఫిషర్ బీర్ల ధరలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై విశ్రాంత హైకోర్టు జడ్జితో కమిటీ ఏర్పాటు చేశామని, నివేదిక రాగానే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. యూబీ కంపెనీ ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గదని, భవిష్యత్తులో కూడా తెలంగాణలో తక్కువ ధరకే మద్యం అందించేలా చూస్తామన్నారు జూపల్లి. ప్రస్తుతం తెలంగాణలో కింగ్ ఫిషర్ బీరు 150 రూపాయలు ఉండగా కర్ణాటకలో 190 రూపాయలు, ఏపీలో 180 రూపాయలుగా ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే బీర్ల ధరలు చాలా తక్కువ. దీంతో ముందు రోజుల్లో తెలంగాణలో కూడా మద్యం ధరలు మంటెక్కనున్నాయి. అసలే రాబోయే సీజన్ సమ్మర్లో బీర్ తాగేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మద్యం ప్రియులు. ఈ నేపథ్యంలో వాటి ధరలకు రెక్కలొస్తే మందుబాబుల జేబులకు చిల్లులు పడే అవకాశం కనిపిస్తోంది.